హలో ఫ్రెండ్స్, నా పేరు నేహ. సో మనం డైలీ ఒక వీడియో తీసుకుంటాం కదా. ఈరోజు వీడియో చూడండి, దేని గురించి? చింత గింజల గురించి. సో మనం తీసుకునే ఆహారంలో వచ్చేసి ఏమేం చారు అని, సాంబార్ అని, పప్పు అని, ఆ, ఇంకా రసం అని, ఇట్లా మనం ప్రతి దాంట్లో చింతపండుని వేస్తూ ఉంటాం. అది వేస్తే టేస్టే చేంజ్ ఉంటుంది కదండి, మస్తు ఉంటుంది టేస్ట్. కానీ దాంతోపాటు ఏంటి అంటే ఈ గింజల్ని మాత్రం మనం పడేస్తూ ఉంటాం. ఓకే, ఈ గింజలు బట్ మనం మెయిన్గా దీంట్లో చాలా ప్రోటీన్స్, అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆ, దీంట్లో మనకు కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం చాలా ఉంటాయండి ఇలాంటివి. సో మనకు తెలియకుండా మనం ఏం చేస్తున్నాం అంటే పడేసేస్తున్నాం. బట్ మా చిన్నప్పుడు అయితే అండి వీటిని కాల్చుకొని తినేటోళ్ళం మేము. బట్ దీనివల్ల మనకు ఎంత యూజ్ ఉంది అనేది సైంటిఫిక్గా ప్రూవ్ చెయ్యకముందే తిన్నాము. బట్ చేసిన తర్వాత ఇప్పుడు అందరూ పడేస్తున్నారు. సో దీనివల్ల యూజ్ ఏంటి అనేది ఫస్ట్ మీకు తెలుసుకుందాం. డయాబెటిక్ని ఇది కంట్రోల్ చేస్తుందండి. చాలామందికి ఈ విషయం తెలియదు. దీంట్లో ఫైబర్ పర్సెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకు పెద్ద ప్రేగు ఉంటుంది కదా మన బాడీలో. సో మనం తీసుకునే జీర్ణాశయ భాగంను కానీ, పెద్ద పేగును కానీ ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. అండ్ మన బాడీలో ఏవైనా యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుందండి. సో మన బాడీలో ఇంకొకటి, ఇంకా కీళ్ళ నొప్పులు చాలామందికి ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ వాతము, అలాంటి వాటిని కూడా కంట్రోల్ చేస్తుందండి ఇది. అండ్ మెయిన్గా డయాబెటిక్, కీళ్ళవాతము, దంతాలు, ఈ పొడి ఉంటుంది కదండి, ఈ చింతగింజల్ని బాగా కాల్చి వాటి వాటిని ఏం చేయాలంటే పైన పొట్టుని తీసేస్తే ఇలా వైట్ కలర్లో అయిపోతాయండి. సో ఈ వైట్ కలర్ ఉన్నదాన్ని పౌడర్ చేసుకొని మనం తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో రోజు ఒక గ్లాస్ వాటర్లో కలుపుకొని తాగితే సరిపోతుందండి. ఒకవేళ లేదు మేము డైరెక్ట్గా తినేస్తాము అంటే డైరెక్ట్గా కూడా తినొచ్చు. దీనిలో మనం రోజు ఒక పిరికెడు వరకు తినొచ్చు అనేసి సైంటిస్టులు చెప్తున్నారండి. బట్ మీకు అయినంత వరకైనా తినండి. ఇంకోటి, మనకు టీత్స్కి చాలా చాలా మంచిదండి మన టీత్కి. సో చాలామందికి పళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ చింతగింజల్ని ఎండబెట్టి దీన్ని పౌడర్ చేసుకొని దీంతో మనం పళ్ళు రుద్దితే చాలా మంచిదండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకా కొన్ని కొన్ని టిప్స్ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. థ్యాంక్ యూ.